హాయ్ హలో వెల్కమ్ టు కరెంట్ టీవీ న్యూస్. అనా కొణిదల మొన్నటి వరకు అనా లెజినోవాగా అందరికీ పరిచయమే. కానీ ఆమె మన సాంప్రదాయాలకు మన సంస్కృతికి ఎంతలా ఆకర్షితులయ్యారంటే అత్తింటి పేరుని ఆమె స్వతహాగా తీసుకున్నటువంటి పద్ధతిని చూస్తేనే అర్థమవుతుంది. భారతీయ సంస్కృతి పట్ల మన తెలుగువారి ప్రేమ పట్ల ఎంత ఆకర్షితులయ్యారో రీసెంట్గా ఆమె అనా కొణిదలగా ఆమె పేరును మార్చుకున్నప్పుడే అనుకున్నాం. ఈమె మన ఇంటి బిడ్డ అయిపోయింది, మన ఇంటి కోడలైపోయింది అని. అలాగే ఈరోజు ఆమె చేసేటువంటి కార్యక్రమాలు ప్రతిదీ కూడా మనల్ని ఆశ్చర్యపోయేలాగా, అంటే మన హిందువులుగా పుట్టి హిందువులుగా పెరుగుతున్నటువంటి ఈ టైంలో, కొంతమంది చెప్పుకోవడానికే సిగ్గుపడుతున్నటువంటి ఈ టైంలో ఆమె చేస్తూ ఎక్కడో రష్యాలో పుట్టి రష్యాలో పెరిగి ఆ సంస్కృతికి ఆ అలవాట్లకు అలవాటు పడిపోయినటువంటి ఆమె తెలుగు ఇంటి కోడలైన తర్వాత, పవన్ కళ్యాణ్ గారి భార్య అయిన తర్వాత ఆమెను చూస్తుంటే చాలా చాలా గర్వంగా ఉంది. తెలుగు వాళ్ళుగా, ముఖ్యంగా హిందువులు ఎవరు కూడా చేయలేనటువంటి అనేక కార్యక్రమాలు ఆమె చేస్తుంటుంటే నిజంగా ఆశ్చర్యంగా, అద్భుతంగా కూడా అనిపిస్తుంది. ఈరోజు అనా కొణిదల గారు పిఠాపురంలో అడుగుపెట్టారు. అది కూడా ఎలాగో తెలుసా? ట్రైన్లో. హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఆమె పిఠాపురం వరకు కూడా ట్రైన్లోనే ప్రయాణం చేసి పిఠాపురంలో దిగి ఈరోజు ఉదయం పాదగయ క్షేత్రంలో ఆమె అక్కడ పాదగయ దేవుణ్ణి దర్శించుకుని, కుకుటేశ్వర స్వామిని, అలాగే అక్కడ ఉండేటువంటి దత్తాత్రేయుడిని అందరినీ కూడా దర్శించుకుని రేపు కూడా కార్యక్రమం ఉంది అంటున్నారు. ఎందుకంటే రేపు కూడా కార్యక్రమం ఉంది అంటున్నారు. మనకు ఆగస్టు 15కి సంబంధించి ఏదైతే స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఉంటాయో దానికి సంబంధించి కూడా కార్యక్రమం జరగబోతుంది. అందుకని అనా కొణిదల గారు కూడా అక్కడికి వెళుతున్నారు అనేటువంటివి కూడా తెలుస్తోంది. పిఠాపురం అంటే మనందరికీ తెలుసు, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు రేపు కూడా ఆగస్ట్ 15 సందర్భంగా పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా అయిన తర్వాత మనకు తెలిసిందే. అందులో భాగంగానే ఇప్పుడు అనా కొణిదల గారు కూడా అక్కడ ఒక కార్యక్రమానికి హాజరు కాబోతున్నట్టుగా తెలుస్తుంది. అందుకని ముందు అక్కడ దత్తాత్రేయుడి, కుక్కుటేశ్వర స్వామిని ఆమె దర్శించుకున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఆధ్యాత్మిక చింతన అనేది ఆమెలో చాలా ఎక్కువగా కనిపిస్తున్నారు. రీసెంట్గా మనం చూసాం, మనకి తిరుపతిలో దర్శనం చేసుకోవటమే కాకుండా అనేక సార్లు తల కూడా ఆమె కంప్లీట్గా అక్కడ సమర్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే మా ఇంట్లో ఉండేటువంటి పూజలు పునస్కారాలు ఇవన్నీ కూడా ఎలా చేస్తున్నారో రీసెంట్గా ఇన్స్టాలోకి వచ్చిన తర్వాత మనందరికీ బహిరంగంగా కనిపించేటువంటి పరిస్థితి అయితే కూడా ఉంది. అలాగే రీసెంట్గా ఆమె ఇప్పుడు పిఠాపురం వెళ్ళటం, పిఠాపురంలో గ్రాండ్ వెల్కమ్ పలకటం, పవన్ కళ్యాణ్ గారి భార్యగా, పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకాగా, పిఠాపురం ఎమ్మెల్యే గారి భార్యగా ఈరోజు అనా కొణిదల గారు అక్కడ అడుగు పెట్టడం అనేది నిజంగా మామూలుగా లేదు. సో ఈసారి అనా కొణిదల గారు అక్కడ ఎలా ఉండబోతున్నారు, ఎవరెవరితో కలిసి మాట్లాడబోతున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు, ఇవన్నీ కూడా చాలా చూడదగ్గ విషయాలే. డెఫినెట్గా కూడా ఇవన్నీ కూడా పిఠాపురం బ్రాండ్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లేటువంటి ఒక భాగంగానే నాకైతే అనిపిస్తుంది. డెఫినెట్గా అంటే ఏదో చిన్న విషయం కాదు. ఎక్కడో ఒక రష్యానికి సంబంధించినటువంటి ఒక మహిళ, పవన్ కళ్యాణ్ గారి భార్య ఇప్పుడు పిఠాపురానికి వచ్చారు. తర్వాత అనా కొణిదల గారి బంధువులు ఎక్కడికి వెళ్ళినా, రీసెంట్గా భద్రకాళి టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా మనం తీసుకెళ్ళాం. అంటే పిఠాపురం అనేది ఈసారి డెఫినెట్గా రష్యాలో కూడా మారుమోగబోతుంది. చాలామందికి పిఠాపురం అనేది ఇప్పుడు రష్యాలో కూడా వినపడబోతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో డెఫినెట్గా పిఠాపురానికి పవన్ కళ్యాణ్ గారు, అంటే మనం ప్రత్యేకంగా చాలాసార్లు చెప్పుకుంటాం, పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు ఈ రెండూ కూడా విడతీసి చూడలేనటువంటి ఒక బంధుత్వంగా కలిసిపోయింది. పవన్ కళ్యాణ్ గారిని ఇష్టపడేటువంటి ప్రతి ఒక్కళ్ళు కూడా పిఠాపురాన్ని గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటిది పవన్ కళ్యాణ్ గారు కూడా పిఠాపురాన్ని ఏ రకంగా 360 డిగ్రీస్లో ప్రతి కుటుంబాన్ని, ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ప్రతి సమస్యని ఆయన ఓన్ చేసుకుని ఆ సమస్యలు తీర్చడమే పరమావధిగా ఇక్కడ మిగతా అభివృద్ధి కార్యక్రమాల గురించి అంటే ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సమస్యలను కూడా పవన్ కళ్యాణ్ గారు అడ్డుకట్టగా నిలబడి పూర్తి చేస్తున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. సో నిజంగానే పిఠాపురం ప్రజలంటే అదృష్టవంతులు అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు అనా కొణిదల గారు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు వాటి గురించి కూడా మనం రెగ్యులర్గా మాట్లాడుకుందాం.